హలో అందరికీ. మా ఇంటికి కొబ్బరికాయలు తీయడానికి ఒక కొబ్బరికాయల వ్యాపారిని రమ్మన్నామన్నమాట. ఆ వ్యాపారి అతనికి హెల్ప్ చేయడానికి ఒక బాబుని తీసుకుని వచ్చాడు. కనిపించే బాబే ఆ బాబు అనమాట. అయితే తమ్ముడు మీదే ఊరు, మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగాను. అడిగితే అక్క మత్తుని మా నాన్న మా అమ్మ లేరు, చనిపోయారు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు, మా నాన్నమ్మ ఉంది, మా నాన్నమ్మ చూస్తుంది మమ్మల్ని అని చెప్పాడు అనమాట. అయితే నువ్వు చదువుకోవట్లేదా, పనిలోకి వచ్చావు అని అడిగాను. అడిగితే అక్క నాది ఇంటర్ అయిపోయింది, నాకు ఇప్పుడు 18 ఇయర్స్ అని అన్నాడు ముందు. అన్న తర్వాత ఒక పావుగంట పోయిన తర్వాత అంటున్నాడు, అక్క ఎవరికి చెప్పకే, నాకు నాకు ఇప్పుడు 10 ఇయర్సే, మరి నాకు మా అమ్మ నాన్న లేరు కదా, మా చెల్లిని మా తమ్ముడిని ఎవరు చూసుకుంటారు, మా చెల్లి మా తమ్ముడు చిన్నోళ్ళు చదువుకుంటున్నారు, అందుకే నేను పనిలోకి వస్తున్నాను. నేను పనిలోకి వచ్చినప్పుడు 100 రూపాయలు ఇస్తాడు. వచ్చిన రోజు అతనితో వెళ్ళినప్పుడల్లా రోజుకు ఒక 100 ఇస్తాడంట. అలాగా నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను అని చెప్పాడనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో మీరు ఏమైనా ఫేస్ చేశారా గైస్? నాకు ఆ అబ్బాయిని చూడగానే కళ్ళలోంచి నీళ్ళు తిరిగి అలాగ ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయికి ఎంత కష్టమా అని. ఎందుకంటే ఒక పెద్దోళ్ళు తీసుకునే బాధ్యత ఆ అబ్బాయి తీసుకున్నాడు. ఆ అబ్బాయి వయసుకు వచ్చి ఇప్పుడు ఆ అబ్బాయి ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, కానీ వాళ్ళ తమ్ముడి కోసం వాళ్ళ చెల్లి కోసం ఆ అబ్బాయి లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు. చాలా అబ్బాయిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. చదువుకోవచ్చు కదంటే చదువుకోనక్క, నేను మా తమ్ముడిని మా చెల్లిని పోషించాలి, మా తమ్ముడిని మా చెల్లిని నేను చూసుకోవాలి కదా, ఎవరు చూస్తారు అని అన్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో మీరు ఏమైనా ఫేస్ చేశారా గైస్? ఫేస్ చేస్తే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.